హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్కి సీజన్ 1లోనే రీజన్ చెప్పాను, మ్యారేజ్ అనే డ్యామేజ్ని మీరు మేనేజ్ చేయలేరు గురు అని. మరి అప్పటికైనా విన్నారా? లేదు. ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ అయిన ఈ జర్నీలో బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ ఎలివేషన్స్తో ఎండ్ అయింది. మరి సీజన్ 2కైనా నా రీజన్ విన్నారంటే లేదు. అందుకేగా హంసతో చాలా హింసలు, ఇంట్లో వైఫులతోని ఇంటి బయట లైఫులతోని మేనేజ్ చేయలేక చేస్తున్నారు. మరి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినప్పుడేమో సేవ్ ద డేట్ అని, ఇప్పుడు ప్లకార్డులు చేతికిచ్చి సేవ్ ద టైగర్స్ అంటున్నారు. మరి ఈ టైగర్స్ని సేవ్ చేయగలమా అంటే మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళ స్ట్రగుల్ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో March 15 నుంచి చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈలోపు ఆ టైగర్స్ మనం ఏ విధంగా సేవ్ చేయగలం, లెట్స్ గో చూసుకుందాం. హాయ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. చాలు అదొక్కటి చాలు. 1 million వ్యూస్ వస్తాయి ఈజీగా. చాలు ఇక నాకు మేము మాట్లాడి వేస్ట్ గా. హంసతో హింసలు నీకు అదొకటి బాగా గుర్తుకుంటది. ఏంది అది కాదు బేబీ, ఫీల్ అవుతున్నావు మళ్ళీ బేబీ వద్దు ఇంకా అంటే నాకు చూడు. సార్ మీ డిస్కషన్ అయిపోతే నా డిస్కషన్ ప్లీజ్. యూ వాంట్ టు మేక్ దట్ అనవసరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి వెబ్ సిరీస్తో మమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ నాకు బాగా నచ్చింది, ఈ సీజన్లోని యాక్టర్స్గా క్యారెక్టర్స్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ సీజన్ చూసినప్పుడు గంటారావు ఓన్లీ పాలే అమ్ముతాడేమో అనుకుంటున్నాం. ఆయన ఎప్పటి నుంచో కార్పొరేటర్ అవ్వాలి అనుకుంటున్నాడు, చివరికి జెండా తొడిగేసుకున్నాడు. అండ్ అలాగే చివరికి మీరు ఎలా అయినా గేటెడ్ కమ్యూనిటీ కొనాలి అనుకున్నారు. ఫైనల్గా గంటారావి తీసుకెళ్లారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉండారు, అలాంటిది బయట ప్రపంచం కూడా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, రాహుల్ కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలా ఉంటూ ఒకసారి ఒక సినిమా కూడా రాస్తుంది. అండ్ క్యారెక్టర్స్గా మాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు కూడా జర్నీ ఎవాల్వ్ అవుతుంది. అక్కడనే ఉంటుంది, అదే మీరు చూడాలి. గొక్కలు సార్ ఆగండి, రివీల్ అవుతుంది వెళ్తా. నేనేం అనట్లేదండి, వింటున్నానండి. అయ్యో మీరు అంత బాగా మాట్లాడుతుంటే నేను మాటలు వినాలని మరి వింటున్నాం. సో డైరెక్టర్గా మీరు చెప్పండి సార్, ఎందుకంటే ఎప్పుడు కూడా లైఫ్లో కూడా మన జర్నీ ఎవాల్వ్ అవుతూ ఉండాలంట. బట్ అలా క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా ఎవాల్వ్ చేస్తూ ఆడియన్స్కి ఈ జర్నీ ఇంకా ముందుకు ఉంది, ఆయన గోల్ ఎలా రీచ్ అవుతారు అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ హౌ యూ అచీవ్ దట్? అంటే సీజన్ 1 ఇచ్చిన బూస్టప్తో అంటే ఆడియన్స్ అంతగా రీచ్ చేసుకున్నారు కదా, సో ఆ కనెక్షన్స్ మిస్ అవ్వద్దు అని ఇంకా మోర్ డ్రామా, మోర్ సెలబ్రేషన్స్ ఆ రకంగా పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది. మెయిన్ ఏంటంటే సీజన్ 1లోనే ఆడియన్స్ ఈ 3 కపుల్స్ని బాగా దగ్గరగా వాళ్ళతో ఆ క్యారెక్టర్స్ని ఎక్కువ ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా సీజన్ 2ని కూడా ఆ రేంజ్లోనే ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని ప్రయత్నించాం. ఓకే సార్, ఎప్పుడు కూడా ఒక సీక్వెల్ వచ్చినప్పుడు దానికి క్యాప్టెనే మారిపోతున్నారు అంటే అది యాక్టర్స్కి ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది, లేకపోతే క్యాప్టెన్కి ఎక్కువ ఉంటుంది? క్యాప్టెన్ మారడం కాదండి, మేమంతా టీమే. ఇప్పుడు తేజ కానీ ప్రదీప్ మేమంతా లాస్ట్ 10 years నుంచి మేము అన్ని ప్రాజెక్ట్ కలిసే చేస్తూ ఉన్నాం. సో అబ్బాయి లిటిల్ బిట్ బిజీ వల్ల వేరే ప్రాజెక్ట్ వల్ల వేరే దానికి వెళ్ళినట్టున్నాడు. సో అంతే తప్ప ఇందులో పెద్ద మార్పులు ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ స్క్రిప్ట్ అండి. ఏదైనా ఒక సీరియస్కి కానీ ఒక సినిమాకి కానీ మెయిన్ ఏంటంటే స్క్రిప్ట్. అది బలంగా ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా చేసే ఆర్టిస్టులకు కూడా ఇంకా ఎక్కువ హోప్ ఇస్తుంది. ఇంకా బాగా చేద్దాం, బాగుంది ఈ క్యారెక్టర్, ఇంకా దీన్ని ఏమైనా ఎన్హాన్స్ చేద్దామని. సో మీరు దర్శి అండ్ సుజాత దానిలో సీజన్ 2లో మీరు ఇంకా అది బెటర్గా చూస్తారు. అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఆ క్యారెక్టర్స్ని, కానీ ఇంకా బాగా ఇష్టపడతారు నాకు తెలిసి. సో అదంతా రైటింగ్ లెవెల్లో జరిగింది. ఆ క్రెడిట్ అంతా గోస్ టు ప్రదీప్, కార్తీక్ అండ్ విజయ్ నామోజు, ఇంకా 4th episode గౌతమ్ గారు ఉన్నారు. వీళ్ళంతా అంటే బాగా దాన్ని ఇంకా బెటర్గా ఇంకా తీసుకెళ్ళడం జరిగింది. సూపర్. సో నేను సీజన్ 2కి డెఫినెట్గా ఇంత సక్సెస్ అయింది కాబట్టి సీజన్ 2 ఆ ఆపర్చునిటీ నాకు రావడం అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూపర్. అండ్ హైమా అనే క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటాక, సో ఇప్పటివరకు సీజన్ 1లో చాలా ఇంట్లో నుండి పద్ధతిగా చీరలు కట్టుకుంటూ నైట్ అయితే నైటీలు వేసుకుంటూ ఈ విధంగా ఉంటుంది. బట్ మన సీజన్ 2కి వచ్చినప్పటికీ నాకు ఎందుకు ఒక బేబీ క్యారెక్టర్ మీలో అన్నీ ఇలా కనబడింది. ఒకసారి ఇలా పబ్కి వెళ్ళగానే ఒక మంచి మోడర్న్ డ్రెస్లో కనబడతారు. అక్కడి నుంచి గంటారావుకి అసలైంది స్టార్ట్ అవుతుంది. అండ్ హౌ ఇట్ ఈస్ ఈ ట్రాన్సిషన్ ఒక యాక్టర్గా హౌ యూ ఎంజాయ్? అంటే నిజం, మాకు ముందు స్టోరీ చెప్పినప్పుడు మేము ఫుల్లీ ఎంజాయ్ చేసినాం. అది మేము ఆన్ స్క్రీన్ చూసిన దానికంటే కూడా స్టోరీయే బాగా ఎంజాయ్ చేసినాం. కానీ ఆ వేరియేషన్స్ అవి నాకు కొంచెం కష్టమే అయింది. కానీ స్టోరీ డిమాండ్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఎంజాయ్ చేసినాం మంచిగా. అంటే ఓన్లీ ఒక కాస్ట్యూమ్ అని నేను చెప్పలేను. ఇందులో మాకు స్టోన్ ఏజ్లో డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటుంది,
అండ్ ఫెస్టివల్లో మంచి ట్రెడిషనల్ లుక్తో ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇందాక నువ్వు అన్నట్టు నైటీ ఉంటుంది, శారీ ఉంటుంది. ఒక ఇంట్లో ఉండే అమ్మాయి ఎట్లా ఉంటుంది, బయటకు ఇంట్లో ఉండి 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 బయటకు వస్తే ఎట్లుంటుంది అనేది కూడా కంప్లీట్ వేరియేషన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. సో అండ్ ఇప్పుడు కూడా యాక్టర్స్గా మనం అందరం డివైడ్ చేస్తుంటే దర్శి అన్న వెబ్ స్టైల్ యాక్టర్గా మాకు ఇప్పుడు యాక్ట్, బట్ ఒక సో స్టీలర్గా సీజన్ 1 అండ్ సీజన్ 2 ఆ ట్యాగ్ అనేది నువ్వే ప్రతిసారి అలా తీసుకోగలుగుతావు. వీ వాంట్ టు నో దట్. అంటే ఏమో అంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ప్రొసీజర్ మెయిన్గా, ఎందుకంటే అంతమంది యాక్టర్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు. బట్ షో స్టీలర్ అంటే ఎప్పుడు కూడా మాకు సీజన్ 1 చూసినప్పుడు నీ క్యారెక్టర్ మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, వెదర్ సీజన్ 2లో కూడా అలాగే జరుగుతుంది. హౌ డూ యూ డిఫైన్ ద సో స్టీలర్? అంటే ఏమో ఇది చాలా పెద్ద మాట, పెద్ద మాట ఏమో, అట్లేం కాదు. గంటరావిని హెల్ప్ అడగండి, చెప్తారేమో. బేబీ చెప్పే నీ గురించి చెప్తున్నా. ఐ థింక్ పెద్ద మాట అనేసరికి లేదు, ఐ థింక్ దిస్ ఇస్ హై టైమ్ దట్ యూ రియలైజ్ అ టాలెంట్ లైక్ వాట్ సుజాత ఈజ్. అండ్ అందరికీ ముందు ఐ రిమెంబర్ దట్ డే మేమందరం ఫస్ట్ రీడింగ్ ఏదైతే జరిగిందో 1.5 year క్రితం ఇన్ అవర్ ఆఫీస్ ఇన్ 3 autumn leaves. సో ఐ న్యూ దట్, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక 1 day 2 days షూటింగ్ చేస్తే క్యారెక్టర్లకు అది అర్థమవుతుంటుంది. ఈ పిల్ల షీ కేమ్ లైక్ దాట్, ఓకే, షీ ఎంటర్స్ ద సెట్ లైక్ హైమా. సో గంటా హైమా గురించి నేను చెప్పాల్సింది పెద్ద ఏం లేదు. ఐ థింక్ వాట్ యు సీ ఈజ్ అబ్సల్యూట్లీ ది ఎపిటోమ్ ఆఫ్ బ్యూటీ, ద టాలెంట్ దట్ షీ ఈజ్. అండ్ ఈచ్ టైం నేనే ఆమె దగ్గర నుంచి కొత్త కొత్త పదాలు నేర్చుకొని నేను అక్కడిక్కడ వాడిదాన్ని అటు ఇటు చేయడము. సో ఇట్ ఈస్ హర్ అండ్ గంగవ్వ ఫర్ మీ టు ఎవ్రీడే. నాకు వారి దగ్గర నుంచి నేను ఏదో ఒక కొత్త పదమో లేకపోతే ఐ థింక్ ఇవ నాకు నేను ఇంకా 2 ఫిల్మ్స్లో వాడిన అదంటే దాన్ని ఇజ్జత్ లేని మూతిలా కట్టే అని దట్ ఐ యూస్డ్ ఇన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో లైక్. సో ఈమె ఎప్పుడెప్పుడు ఎట్లా తిడుతుందా అని నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో నేను కొత్తగా ఏమైనా భాష నేర్చుకోవచ్చు ఈమె దగ్గర అని. సో బట్ ఐ థింక్ ఆల్ హర్ చైల్డ్హుడ్ అండ్ ద వే షీ గ్రూ అప్ అండ్ ద వే షీ నావిగేటెడ్ ఇన్ టు దిస్ ప్లేస్, అది ఫ్యాన్ నేను ఆమెకి. సూపర్. ఎనీవేస్ గంటారవిగా నాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి బ్రో. సీజన్ 2 స్టార్టింగే మిమ్మల్ని పోలీసులు కొడుతూ ఉంటారు. సో నాకు తెలియాల్సింది ఏంటంటే మందు దిగాక ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తొచ్చిందా, లేకపోతే పోలీసు కారంతో దిగుతా అన్నప్పుడు గుర్తొచ్చిందా? అన్ని ఇప్పుడే చెప్తే ఏం బాగుంటాయి భయ్య, నువ్వు ఆగు కొద్ది రోజులు, ఇంకెంత చూసిండు కదా అందుకు 9 వస్తుంది, ఒక 3 రోజులు ఆగు, నీకు అది అయిపోతుంది. అప్పుడు యూ కెన్ వాచ్ ఇట్ అండ్ సీ వై. నిజం నిప్పు లాంటిది, ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. అది కట్టెతో వచ్చిందా లేకపోతే మాటతో వచ్చిందా అనేది నువ్వే చూస్తావు బేసిక్లీ. సో నాకు మొన్న 3 episodes చేశాను మాకు ప్రెస్కి. అండ్ సీజన్ 2 చూడగానే మళ్ళీ నాకు ఎందుకో సీజన్ 1 చూడాలి అనిపించింది. అండ్ నేను బింజ్ వాచ్ మొత్తం అంతా చేశాను. నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే ఈ లక్కీ బేటాకి లక్కీ డ్రాప్ అయింది ఎందుకు వచ్చిందా అని. అదే జస్ట్ ఫనీ టేక్ ఆఫ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్. లక్కీ డ్రాప్ అనే లేవు వల్ల ఫలించిన ఫలితం. నువ్వు సరే, సో ఇది గంటరవి చెప్తే చాలా బాగుంటుంది లక్కీ డ్రాప్. గంటరవి అదే దట్ ఇస్ ఏం లేదు. ఇక ఏంది ముగ్గురు మొగాళ్ళు కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారు దాన్ని బట్టి. ఇక గంటరవి ఈజ్ అ వెరీ ఓపెన్ మ్యాన్, హీ ఆల్వేస్ టాక్స్ హిస్ హార్ట్. వాడి దగ్గర ఏంటంటే వానికి మధ్యలో ఈ ఫిల్టర్లు ఈ డిప్లొమసీలు ఉండవు, అది ఏదైనా కుల్లం మాట్లాడతాడు ఆ టైప్ వాడు. సో అది వర్కౌట్ అయింది, దట్ వే ఆఫ్ టాకింగ్ అబౌట్ హిజ్ ఓన్ కిడ్స్. అది బాగుండే అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లైక్ వాట్ రాహుల్ అండ్ విక్రమ్ వాళ్ళు వేరేలాగా మాట్లాడతారు వాళ్ళ పిల్లలతోటి. దే విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్. లేకపోతే వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ వెల్ బీయింగ్ డిఫరెంట్లీ. అండ్ మా పేరెంటింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది కదా, అందుకని వాడు కూడా అట్లే తయారైంది బేసికలీ లంబ్డీ అనుకుంటా. సో నా వేరియేషన్ చూపించడం. సార్ వీ వాంట్ దట్ ఆన్సర్ సార్. లక్కీ డ్రాప్ అనే నేమ్ దాని వెనకాల ఉన్న రీసెర్చ్. ఏ ఆన్సర్ కావాలో చెప్పాలి. మన లక్కీ గడికి లక్కీ డ్రాప్ అని నేమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లక్కీ డ్రాప్ అంటే ఓకే సార్, ఫన్నీ కాలింగ్ ఏం లేదు. బేసికలీ వాడు ఇట్స్ జస్ట్ దట్ యూ వాంటెడ్ టు హ్యావ్ అ చైల్డ్. అది కొంచెం లేట్ అయ్యేసరికి టక్కున వీడు ఎక్కడి నుంచో ఇట్లా గోల్డెన్ డ్రాప్ లాగా వచ్చిండు వీడు బేసికలీ. సో డ్రాప్ అంటే ఏంది, ఇట్లా పైనుంచి కింద పడ్డాడని బేసికలీ. అది ఇంకేదో అనుకుంటున్నావు బ్రో. ఏంటి బ్రో మీరు అక్కడేమో సీజన్ లో బాగా డిఫైన్ చేశారు, ఇక్కడ మాత్రం మీరు డర్టీ మైండ్ అంటున్నారు చాలా చక్కగా. ఎనీవేస్ అంటే మోర్ దెన్ రాహుల్ పేరు కానీ విక్రమ్ పేరు కానీ దీనికి ఆడియన్స్ కొంచెం ఎక్కువగా ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే దే ఆర్ అబౌవ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఎక్కువ చూస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూస్తున్నప్పుడు.
అంటే నాకు అంటే పర్సనల్గా నాకు ఓకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అమ్మ నాన్న కూడా ఇలాగే తిట్టుకుంటారు, వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు, ఇలాగే బిహేవ్ చేసేవారు. బికాస్ ఆర్ టైమ్ హ్యాస్ చేంజ్డ్ కదా, ఆర్ టైమ్ హ్యాస్ చేంజ్, ద జనరేషన్ హ్యాస్ చేంజ్డ్. అండ్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అట్లున్నా కూడా పిల్లలందరూ బయటికి పోయి చదువుకొని బికమ్ వెరీ పాలిష్డ్, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఏవైతే చదివించారో అవంతా వీ కెన్ సీ దట్ డిస్ప్లే ఆఫ్ స్కిల్స్. సో ఐ ఫీల్ రాహుల్ అండ్ విక్రమ్ ఆర్ వాళ్ళు, నేను ఎంత మిడిల్ క్లాస్ ఎంత లోకలో వాళ్ళు కూడా అంతే మిడిల్ క్లాస్ అంతే లోకలు, కాకపోతే వాళ్ళు మాట్లాడే భాష వేరు, వాళ్ళు పెరిగిన విధానం వేరు అంతే. బట్ వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ గ్రౌండ్, అందుకే మేము ముగ్గురం కలుస్తాం. వావ్ గ్రేట్. అందుకనే మా పిల్లలు కూడా అందరూ మేము వేరు వేరు ఉద్యోగాలు చేస్తున్నాం, మేము అందరం ఒకే దగ్గర పిల్లలు చదువుకుంటారు, స్కూల్లోనే ఉంటారు వాళ్ళందరూ. సో ఇట్ ఈస్ ఈవెన్ దో మీ లైఫ్ స్టైల్ వేరే ఉండొచ్చు కానీ ఫర్ ద డ్రీమ్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఆర్ ద సేమ్. అక్క అంటే మెయిన్గా ఈ మధ్యన తెలంగాణ బ్యాక్డ్రాప్ స్టోరీలు చాలా ఎక్కువగా వస్తుంది. వెన్ సీజన్ 1 మాకు ప్రివ్యూ చేసినప్పుడే తప్పకుండా సుజాతక్క నెక్స్ట్ సినిమాల్లో ఒక బ్యాంగ్లో మాకు కనబడబోతుంది అని ప్రతి ఒక్కరు కూడా మేము డిస్కస్, బట్ వై నాట్ అనేది. అంటే వచ్చినాయి కొన్ని స్టోరీస్, ఆఫర్ వచ్చినాయి కానీ నాకు చూసింగ్ అనిపించలేదు. ఏమో మంచి నాకు మంచిగా నచ్చిన స్టోరీ ఏదైనా వస్తే నేను డెఫినెట్లీ. సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది అక్కడ నీ దగ్గర? ఒక స్క్రిప్ట్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేయించినట్టు వాట్ ఇస్ ద క్రైటీరియా? అంటే అవి కూర్చొని అంటే వచ్చాయి కానీ యాక్సెప్ట్ చేయలేదు అన్నారు కాబట్టి అదే మాట్లాడుకుంటా. క్రైటీరియా అంటే ఏం లేదు భయ్య, మినిమం బేసికలీ ఒక పెద్ద డైరెక్టరు, ఒక పెద్ద సింగిల్ డోర్ క్యారవాన్, తర్వాత చూడండి సింగిల్ డోర్ క్యారవాన్ అన్నీ లేకపోయినా సరే ఒక మంచి కథ ఉంటే, అదే కదా నువ్వు చెప్పే ఆన్సర్, ఒక మంచి కథ ఉంటే దాంట్లో దర్శి లేకపోతే నేను చేస్తా అనేది ఆమె ఉద్దేశం. దర్శి ఉంటే ఇంకా అంటే నేను లక్కీ చామ్ అనుకుంటా యాక్చువల్లీ దర్శిని చెప్తామని చెప్పిన. మంచి స్టోరీ అంటే నేను ఆ క్యారెక్టర్లో నేను ఇవ్వగలగాలి, ఆయన ఆ క్యారెక్టర్ చూసినప్పుడల్లా అరే సుజాత ఈ క్యారెక్టర్ చేసిందవా అనిపించాలి. సో అట్లాంటి క్యారెక్టర్. ఓకే గ్రేట్. దర్శన అంటే మెయిన్గా నీ ఫిల్మోగ్రఫీ చూస్తుంటే ఒక సేఫ్ సైడ్ బెట్టింగ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే ఒక మెయిన్ లీడ్ యాక్టర్గా కూడా నువ్వు చాలా సినిమాలు చేయొచ్చు, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దట్. అంటే ఓన్లీ అప్పుడప్పుడు బలగవాలని చేస్తున్నావు, మంచిగా ఆడియన్స్ అప్రిషియేట్ మోర్ దెన్ జాతి రత్నాలు, ఓం భీమ్ బుష్ అండ్ సేవ్ ద టైగర్స్. లీడ్ యాక్టర్స్ ఎక్కువగా ఉంటూ నా క్యారెక్టర్ చాలా మంచిగా ఉండేటట్టు చూసుకుంటున్నాను నాకు ఎందుకు అనిపించింది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దట్? నేను చూసుకుంటలే అన్న, ఎవరో రాస్తున్నారు అట్లా, నువ్వు సెలక్షన్ అదే అంటున్నా. ఇప్పుడు నన్ను అప్రోచ్ అవుతున్నారు, అందుకే నేను చేస్తున్నా. ఇప్పుడు నేను కూర్చోమని రాయమంటే వీళ్ళు రాయలేదు, లేకపోతే నేను రాయమంటే హర్ష రాయలేదు, లేకపోతే నేను రాయమంటే వేనన్న రాయలేదు, ఆర్ ఈవెన్ ఒకే ఒక్క జీవితం ఫర్ దాట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆయన ఎక్కడో చెన్నైలో ఒక డైరెక్టరు ఆయన చూసుకొని ఎక్కడెక్కడ వీడైతే సరిపోతారని వాళ్ళు అనుకున్నారు. అందులో నా గొప్పతనం ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఐఎమ్ గాట్ లక్కీ విత్ దీస్ పీపుల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ లీడ్ అంటే చేస్తున్నా ఇంకా కొన్ని, అంటే ఏం లేదు బేసికలీ నాకు ఈమె కంటే కొంచెం తక్కువ క్రైటీరియానే ఉంది కానీ, బట్ ఎవరైనా ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేయాలన్నా మళ్ళీ మేము చేయాలన్నా ఇప్పుడు మంచి సినిమా లేకపోతే వాడెందుకులే అంటారు కదా, ఆ భయంతో నేను కొంచెం మెల్లగా చేస్తున్నా, లేకపోతే రోజు చేస్తుండే. అంటే మెయిన్గా ఈ లీడ్ యాక్టర్ అనేది ఓన్లీ సింగిల్ లీడ్ యాక్టర్ సినిమాకి చేస్తున్నా. ఐఎమ్ డూయింగ్ ఫ్యూ మోర్ దట్ ఆర్ కమింగ్ వెరీ సూన్. ఐఎమ్ హ్యాపీ విత్ దోస్ సెలెక్షన్స్. ఇంకా ఎట్లాగో ఈ మధ్యలో దెర్ ఇస్ ఓం భీమ్ బుష్ ఉంది, తర్వాత గేమ్ చేంజర్ ఉంది, సో అండ్ మననే హాయ్ నాన్న కూడా వచ్చింది. సో యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ అ గుడ్ స్టోరీ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్, నీకేమో చక్కగా హీరోయిన్ కనెక్ట్ చేశారు 7 years ఇచ్చి అన్నా కానీ, అండ్ కరెక్ట్గా మన రాహుల్కేమో తీసుకొచ్చి విక్రమ్కేమో మన కొలీగ్ని పెట్టారు. బట్ వై నాట్ రాహుల్? రోహిణి గారిని కానీ లేకపోతే ఆ అపార్ట్మెంట్లో ఉన్న 503 రూమ్ నెంబర్ కిడ్ కానీ వాళ్ళని ఏమైనా సెలెక్ట్ చేస్తున్నారా? చెప్పండి సార్, ఒక కొత్త కొలీగ్ని తీసుకొచ్చారు, అండ్ వై రాహుల్కి ఎవరిని పెట్టలేదంటే అదొక అంటే ఎవరి వరల్డ్లో ఏ స్కోప్ ఉంది. ఇప్పుడు తను రైటింగ్లో బిజీ ఉంటాడు, నేను మన గంటా రవి క్యారెక్టర్ ఏంటంటే అందరితో మింగిల్ అయిపోతాడు, అందరూ నా ఫ్యామిలీ అందరూ నా వాళ్ళే అనుకునే మైండ్ సెట్ అతనిది. సో ఆ చుట్టూలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, సో అలా చైతన్య అంటే అడ్వర్టైజ్మెంట్ ఆ యూనిట్లో ఉంటాడు. సో తనకి కొలీగ్స్తో అయినప్పుడు అందులో వచ్చిన రిలేషన్ ఏంటి, సో ఈ డ్రామా వైపుకి వెళ్ళిందే తప్ప కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఏదో వేరే ఫీమేల్తో మనం కనెక్ట్ చేయాలి అన్న అయితే కాదు. సో దిస్ క్వశ్చన్ టు 3 members ఎవరైనా ఆన్సర్ చేసిన. ఎప్పుడు కూడా ఒక కామెడీ సిరీస్ వస్తుంటే దానికి ఒక 2 seasons అయిపోయిన తర్వాత ఒక సేమ్ ఫ్యామిలీ స్టోరీ దాని మీద కామెడీ జనరేట్ చేస్తున్నారు. ఆడియన్స్కి ఒకనొక టైంలో మొనాటనీ కూడా రావచ్చు.
బట్ మోర్ దెన్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయితే కొన్ని ట్విస్టులు అరేంజ్ చేస్తూ ఏ విధంగా ఆడియన్స్ని ఎంగేజ్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ యువర్ దాని మీద మీ థాట్ ఏంటి సార్? ఒక ఫ్యామిలీ డ్రామా సిరీస్ నాకు తెలిసి సేవ్ ద టైగర్స్ కానీ ఎక్కువ సీజన్స్ వచ్చింది ఏం లేదేమో, అండ్ యూర్ ఆల్సో ప్లానింగ్ సీజన్ 3 కూడా. బట్ వాట్ ఆ మొనాటనీ అనేది ఆడియన్స్ రాకుండా ఎలా కేర్ తీసుకుంటారు మీరు? మొనాటమీ అంటే మనం చెప్పే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఆ డ్రామా మన స్కేల్ ఏంటి, అంటే వ్యూవర్షిప్ ఎక్కువ. ఇప్పుడు మన తెలుగు పీపులే ఉన్నారు, మన రియల్ లైఫ్లోనే ఏం జరుగుతున్నాయి వాటిని మనం ఎంతో హ్యూమర్గా చెప్పగలను అన్నప్పుడు అప్పుడు ఎప్పుడు మనం లైమ్ లైట్లో ఉంటాం. అంటే ఆ డ్రామాని బాగా పండించగలిగితే స్క్రిప్ట్ వైజ్ కానీ రైటింగ్ వైజ్ కానీ, అంతే తప్ప నేను ఇంకా ఏ జోనర్ పెంచుకున్నా అందులో మనం ఏం చెప్తున్నాము, ఆ డ్రామా వైజ్గా ఆ కంటెంట్ వైజ్గా ఏమి ఇస్తున్నాం బెస్ట్ అని చేయగలిగితే డెఫినెట్గా అది హిట్ సిరీస్ అవుతుంది. ఇప్పుడు హైమా గంటారవి ఈ క్యారెక్టర్స్లోంచి లేకపోతే ఈ జర్నీలోంచి మాకు ఫన్ అనేది జనరేట్ చేయాలి. ఒక సీజన్ 3కి వచ్చినప్పటికీ ఓకేరా మళ్ళీ వీల్ స్టోరీ కదా మనం చూడాలి, ఈ కామెడీ కదా మనకు మళ్ళీ జనరేట్ అవుద్ది అన్న ఆడియన్స్కి ఆ మొనాటనీ అనేది వస్తుంది అంటారా? లేదండి, రాదు. ఎందుకు అంటే వీ హ్యావ్ అ గ్రేట్ రైటింగ్ టీమ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళ టాలెంట్ మీరు చూసింది ఇంకా 10% యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు చూస్తున్నాండి, దే విల్ క్రియేట్ సచ్ జీనియస్ వర్క్ ఇన్ కమింగ్ ఇయర్స్ ఇండివిజువలీ ఆల్సో. వెదర్ ఇట్ ఈస్ విజయ్ కానీ, కార్తిక్ కానీ, ప్రదీప్ కానీ, వీళ్ళందరూ దే ఆర్ ఎక్సెప్షనల్ టాలెంట్స్. అండ్ వాళ్ళు బేసిక్లీ దే ఆర్ ఎ గిఫ్ట్ టు దిస్ ప్లేస్, టు దిస్ ఇండస్ట్రీ అండ్ టు అస్ పర్సనలీ. అండ్ మొనాటనీ అంటే మా యాక్టింగ్లో రావచ్చేమో కానీ వాళ్ళ రైటింగ్లో అయితే రాదని నేనైతే చాలా గట్టి నమ్మకంతో ఉన్నది. యాజ్ లాంగ్ యాజ్ నేను సిరీస్లో అద్భుతంగా ఉంటుందని నా ఫీల్. సూపర్ అన్న. నువ్వు ఉండాలి, నీ పక్క నేనే ఉండాలి, అది కూడా చెప్పు. నేను ఉంటే నువ్వు ఉంటావు కదా. ఉంటారండి ఏ బాధ నేనా? నాకు నా బర్రెలు పెట్టిన తర్వాత నీకు మంచి సజెషన్ అన్న, అక్కకి గేటెడ్ కమ్యూనిటీ కొనే కన్నా 99 నువ్వు ఆగాయా, నువ్వు ఈ గేట్ కమిటీ సావాది అందరూ నన్నే పట్టుకుంటారా గేట్ కమిటీ అని నువ్వేగా చెప్పు అన్న. మంచి ఒక 100 బర్రెలు వస్తాయి, దానికి కొంటే మళ్ళీ ఇంకొక 2 ఫ్లాట్లు కొనుక్కొస్తాను. నా ఇంటి ముందు చెట్టు ఉంది భయ్, మీ అపార్ట్మెంట్ ముందు చెట్టు ఉందా? లేదు. నా ఇంటి పక్కన ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, నా కారు నా ఇంటి ముందు ఉంటది, ప్లే గ్రౌండ్ ఉంటది. ఇవన్నీ మర్చిపోయి ఆ డబ్బాలలో ఉంటారంటే నాకు అసలు సినిమా హీరోయిన్ కూడా అక్కడ పడుకున్నారంటే చూసుకోండి. మరి బర్రెల తొట్టులో పడుకోబెట్టారంటే దానికన్నా ప్రశాంతమైన జీవితం ఎక్కడ ఉంటుంది? అవునవును, ఆయన 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 ఎవరన్నా తీసుకొచ్చుకొని ఆ బర్ల కూటంలో వండుకోబెడతాడు. ఇంట్లో మాత్రం నువ్వేగా ఉండేది. ఓకే, ఈ మోడర్న్ ఏజ్ లో ఈ డిస్కషన్స్ అనేవి మేము చాలా బాగా చూస్తున్నాం. బట్ స్టోన్ ఏజ్కి వెళ్ళినప్పుడు వాట్ యూ లైక్ ద మోస్ట్? అక్కడ యాక్ట్ చేశారు మీకు ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద షార్ట్ 1 of that drone shot to that coming back into the shot which you didn't see. Every piece of that episode is beautiful. Yes. And we loved so much. అంటే జస్ట్ అది మాకు అది చదివేటప్పుడే మేము అసలు ఇక కింద పడి ఇది అమ్మాయి వీ హీట్ అ బిగ్ పీక్ అనుకున్నాము. షూట్ చేసినప్పుడు అరుణ్ వీళ్ళందరూ అసలు దే డిడ్ అమేజింగ్ జాబ్. అంటే డైరెక్టర్గా అరుణ్, తర్వాత వీళ్ళందరూ యాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. యూ విల్ సీ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ద జోక్స్, ద సెటైర్. మస్తు వచ్చింది. అది ఒక రూల్ అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఏం తెచ్చుకుంటాం ఈ మోడర్న్ ఏజ్ కి? ఒక రూల్ ఎనీథింగ్ అది తెచ్చుకున్నందుకే సొసైటీ ఇట్లా. ఆ స్టోన్ ఏజ్ నుంచి ఒక రూల్ తెచ్చుకోవాలి ఈ మోడర్న్ ఏజ్ లోకి. వాట్ ఇస్ ద వన్ రూల్? లెట్స్ టేక్ మోర్ కనెక్టెడ్ టు నేచర్. సూపర్. హైమక్క నువ్వు చెప్పక్క ఇప్పుడు. ఆడికెళ్ళి తెచ్చుకున్న రూల్ తోనే ఇట్లా బతుకుతున్నాం. అక్కడి నుంచి చెప్పు అన్ని తెచ్చుకో. అంటే నేను అక్కడ గుడ్డెలు కోరికలు కోరుతా అనమాట ఆయనని అన్ని. అంటే సేమ్ యాజ్ అక్కడి నుంచి మా ఆల్ఫా మేల్స్ తెచ్చుకుంటారు. వావ్, ఫస్ట్ డైలాగ్ కూడా అదే ఉంటుంది ఆల్ఫా మేల్. సీజన్ 1లో ఎట్లయితే గేటెడ్ కమ్యూనిటీ అన్న ఆయన చేయలేదో, సీజన్ 2లో కూడా నేను అన్ని కోరికలు కోరుతా, ఆయన చేస్తాడా చేయడానికి కూడా మళ్ళీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఒక సీక్రెట్, వెనకాలేమో హస్బెండ్ ఉంటారు. స్టోన్ ఏజ్కి వెళ్ళిందా అక్కడ ఒకటి కట్లు కొడుతుంటే ఒకసారి చూపించరా అని ఎలా అంటారు? వాట్ ఈస్ దట్ అక్క? అదే లోపట ఉన్న ఏదైతే ఉందో ఆ కాంక్ష, ఆ కోరిక, ఆకాంక్ష, అవన్నీ మీరు స్క్రీన్ మీదే చూడాలి. చేస్తే బాగుంది. ఇప్పుడు అక్క ఆల్రెడీ బావ కూడా చూసే ఉంటాడు. సీజన్ 1 చాలా బాగా ఎంజాయ్ చేశాడు బావ. సీజన్ 2 కూడా చూడడానికి రెడీగా ఉంటాడు. బట్ మాకు ఎప్పుడు వచ్చినా కూడా భయ్యా నిన్ను ఇలాగుంటే ఎంత బాగుంటుందో అంటుంటాడు. అట్లా అనలేదు, ఊరికే బట్ రాకేష్ సచ్ అ స్వీట్ హార్ట్. ఎవ్రీ టైమ్ ఎప్పుడు కలిసినా కూడా అన్న చాలా బాగా వస్తుంది, అన్న చాలా బాగా వస్తుంది, నీ వల్లనే జోర్దార్ సుజాత ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాను ఏదో. ఎందుకో దర్శనాన్ని కొంచెం ఎక్కువ ప్రతిసారి చెప్తున్నాడు పర్సనల్ గా, సెల్ఫ్ గా చెప్పుకుంటున్నాడు నా వల్లే. లేదు బట్ స్వీట్ హార్ట్ మ్యాన్. రాకింగ్ రాకేష్ ఇప్పుడు డైరెక్టర్ కూడా అయ్యాడు. ఆయన ప్రొడ్యూసర్ గా ఈవిడ అయింది, డైరెక్టర్ అయ్యిండు. సో వీళ్ళ జర్నీ టుగెదర్ యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ మచ్ మోర్ ఇన్స్పైరింగ్ దెన్ వాట్ వీఆర్ ఆన్ స్క్రీన్ యాక్చువల్లీ.
గ్రేట్. ఎనీవేస్ ఫైనల్లీ డైరెక్టర్ గారు మీకు సేవ్ ద టైగర్ నుంచి వాట్ యూ వాంట్ ఎక్స్పోజ్ ఫర్ ద ఆడియన్స్. ఎక్స్పోజా? ఆల్రెడీ సార్ మీరు వేరే విధంగా అనుకోకండి సార్. నేను లేదండి, అంటే మేము ఏం ఎక్స్పోజ్ చేసినామా అనుకుంటున్నాను నేను దాంట్లో. సో అదే అంటే ఈయన మాత్రం ఒక గౌన్ వేసుకొని ఎక్స్పోజ్ చేసిండు, ఓ లుంగి కట్టుకొని ఎక్స్పోజ్ చేసిండు, కట్ బనియన్ వేసుకొని ఎక్స్పోజ్ చేసినావు, కండలు చూపించినావు. థ్యాంక్స్. ఎనీవేస్ అంటే మెయిన్గా ఈ మొత్తం వెబ్ సిరీస్ నుంచి ఆడియన్స్ కి మేము పోర్ట్రేట్ చేయాలనుకున్నాం. వాట్ ఇస్ అంటే టైగర్స్ ఎలా సేవ్ చేసుకోవాలా, లేకపోతే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, వాట్ దట్ అంటే డెఫినెట్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఆ భేదం ఏం లేకుండా ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. అంటే మీన్స్ విత్ ఎమోషన్తో దాన్ని మనం ఎలా డ్రామాగా ఎంటర్టైన్మెంట్ ఏదో చెప్పగలం అనేది మెయిన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. అంతే తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ ఏంటి అలాంటిది అయితే యాక్చువల్లీ లేదండి. ఎట్లా కంప్లీట్ ఉండాలి డ్రామా. అనేది చెప్పలేదు, ఎట్లా ఉంటాయి అనేది చెప్పినాం. యా చెప్పన్నా దర్శనం నువ్వు ఒకటి చెప్పు. దర్శన్ ఏం ఆలోచిస్తున్నావు అక్కడ నెక్స్ట్ టైం నువ్వు కూడా రైటర్ అయితే బెస్ట్. నాకు థ్యాంక్ యూ. సగం ఆమె రాసుకుంటుంది కావాలి మొత్తం బేసికలీగా. రైటర్ ఆ బూత్లో అక్కడ ఆటోమేటిక్ గా తిట్లు, సారీ బూత్లు కాదు, బూతులు కాదు, తిట్లు. తిట్లు, yeah, తిట్లన్నీ నీవే ఓన్. యా అంటే ఆల్మోస్ట్ క్రెడిట్ కూడా తీసుకోవట్లేదు, మొత్తం ఆమె అన్న. అక్క క్రెడిట్ కూడా తీసుకోవట్లేదు. అక్కడ బేసికలీ అక్కడ తిట్లు అని రాసి ఆమెకి పేపర్ ఇస్తారు, నేను చూసుకుంటాను కెమెరా రోల్ చెప్పంటారు. అన్న నువ్వు తర్వాత అడుగుతావు నన్ను ఏం తిట్టారు కరెక్ట్ గా చెప్పండి ఆ లాంగ్వేజ్. చెప్పినా కదా నేను అవన్నీ మళ్ళీ డబ్బింగ్ లో విని కాపీ కొట్టుకొని మళ్ళీ పోయి నేను వేరే సినిమాలలో చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ కానీ మేము 15. హట్ అయినాం తెలుసా, దీనికి నువ్వు గంట వాయిస్ నువ్వు కరెక్ట్ గా చెప్పలేవు. వదిలేసే, నీ వాయిస్ అయితే కరెక్ట్ గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకోటి ఉంది, చెయ్యాలా వద్దా, టైం అవుతుంది అలాగే. ఓకే తొందర చెప్పేసి నువ్వు So guys, thank you so much. Wish you all the success and very eagerly waiting for season 3. And audience మీరందరూ కూడా తప్పకుండా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వీళ్ళ సక్సెస్ఫుల్ స్ట్రగుల్ని అయితే మార్చ్ 15 నుంచి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.